అయితే ఇంతమంది స్టూడెంట్స్, ఇంత పేరు తెచ్చుకున్న వాళ్ళు, ఇన్ని వందల సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళందరూ మీ స్టూడెంట్స్ అయినప్పటికి కూడా, రాజు అంటే ఒక స్పెషల్ అభిమానం మీకుంది. ఎందుకలా? రాజు కూడా అందరు స్టూడెంట్స్ లాగే హ్మ్. స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వను నేను. ట్రీట్మెంట్ ఉండదు. నో. కాకుంటే బాగా దగ్గరవాడు. ఆ అబ్బాయికి అలాంటి ఫీలింగ్ ఇవ్వకూడదు. హ్మ్. ఆ, నేను కూడా అందరిలో ఒకడిని. తన ఇంటర్వ్యూ అలాగే తీసుకున్నాను, తను అలాగే రమ్మన్నాను, అలాగే కూర్చుంటాడు, అందరిలో కూర్చుంటాడు, అందరిలో నేర్చుకుంటాడు, అందరితో ఉంటాడు, వెళ్ళిపోతాడు. కాకపోతే తన పట్టుదల, అంత ఊరు నుంచి వస్తాడు, వాళ్ళ అమ్మగారు తీసుకొస్తారు, అంత కష్టపడి వస్తాడు కదా, ఆ కన్సర్న్ వేరు, ఆ కన్సర్న్ వేరు. కానీ టీచింగ్లో ఎక్కడ తేడా ఉండదు. అందరికి ఎలా చెప్తానో రాజు కూడా అలాగే చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి అలాగే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు స్పెషల్గా ట్రీట్ చేయకూడదు, అందరిలో ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, నేను అందరిలో ఒకడిని అనే లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీళ్ళకి రావాలి. రాజు కూడా అలాగే ఉంటాడు. అయితే మిగతా స్టూడెంట్స్కి ఎవరికైనా వాళ్ళు నోట్స్ వాళ్ళంతటా వాళ్ళు రాసుకుంటారు కదా. ఇప్పుడు తనకి రాజుకి చెప్పినప్పుడు ఎలా చెప్తారు మీరు? ఎలా అవన్నీ గుర్తుపెట్టుకుంటారు? ఇంత లిరిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, అందులో టిపికల్గా ఉండేటువంటి వర్డ్స్ ఉంటాయి, ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటిని రిపీట్ చేయాలి, పాడాలి అంటే ఎలా? అంటే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరే వాళ్ళ లిస్నింగ్ లెవెల్ కంటే వీళ్ళ లిస్నింగ్ లెవెల్ పెద్దగా, ఫోకస్ అంతా దాని మీదే పెట్టుకుంటారు. అసలు అంటే ఆ పాయింట్ మీదే ఉంటుంది, అసలు డిస్ట్రాక్షన్ ఉండదు. నేను ఒక పాట నేర్పిస్తున్నప్పుడు పక్కనున్న పిల్లలకి కొంత డిస్ట్రాక్షన్ ఉండొచ్చు, కానీ రాజుకి అసలు ఉండదు. ఇంకా అది ఆ శక్తి ఆ భగవంతుడు ఇచ్చేది, అంతే. కంప్లీట్గా ఇయర్ అక్కడే ఉంటుంది. నేను ప్రతి నోట్, ఏం పాడుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం చెప్తున్నానో, ప్రతి ఒక్కటి మళ్ళీ నెక్స్ట్ డే అడిగితే మొత్తం పూసకొచ్చినట్టు చెప్పేస్తాడు. ఆ పవర్ అంతే, అంత కాన్సన్ట్రేషన్, తనకు ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్. సో ప్రాబ్లం ఏం లేదండి, అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. అసలు రాసుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని గుర్తుపెట్టుకుంటారు. సంగీతం అసలు రాసుకోకూడదు, గురుముఖత నేర్చుకొని గుర్తుపెట్టుకొని పాడాలి, అదే కరెక్ట్. ఇప్పుడు మీరు ఎంత డిపెండెన్సీ ఉంటే మనకు అంత తక్కువ వస్తుంది నాలెడ్జ్. అసలు నేను కూడా ఇప్పుడు మిగతా పిల్లలకు కూడా ఈ సంవత్సరం కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఎవరు పాట రాసుకోవద్దు. నేను అక్కడ పాట నేర్పిస్తాను, నేర్పించాక నేర్చుకుని పల్లవి నేర్పిస్తాను, పాట నేర్పిస్తాను, పాట నోటేషన్ కూడా, స్వరాలు కూడా నేర్పిస్తాను. నేర్పించాక వాళ్ళే నోట్బుక్ తీసుకొని నేను నేర్పించింది గుర్తు చేసుకొని రాసుకొని మళ్ళీ చరణం నేర్పిస్తాను. ఇదే కరెక్ట్ అని. చాలా వరకు మ్యూజిక్ కాన్సర్ట్స్ చూస్తున్నాం, వాళ్ళందరూ ఐదర్ ఇట్ మేబీ మ్యూజిక్ షోస్ కావచ్చు, లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ఎక్కడ చూసినా ఎదురుగా ఐపాడో కనీసం ఫోనో పెట్టుకొని చూసి పాడే వాళ్ళని కనిపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దీంతో ఈ చేంజ్ అనేది ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? అసలు మీరు పెద్ద పెద్ద షోస్లో పాడే పిల్లల్ని చూడండి, మొత్తం చూడరండి వాళ్ళు, ఓకే అలా పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడైనా చిన్న డౌట్ వస్తే చూడడానికి, మొత్తం ఆడియన్స్ని చూసే పాడతారు. ఇప్పుడు బాగా ఫేమస్ సింగర్స్ అందరిని చూడండి, టోటల్గా కంప్లీట్గా అలా చూస్తూ పాడరు. మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, పాడతారు. ఊరికే అలా పెట్టుకుంటారు. ఊరికే ఎక్కడైనా సడన్గా ఒక్కొక్కసారి మనకి సడన్గా డౌట్ వస్తుంది, ఆ టైంలో ఒక గ్లాన్స్, ఒక ఎదురుగా అలా ఉండాలి, అంతే తప్ప పాటలో ఆ శక్తి ఉందండి. ఎప్పుడైనా ఒక పాట నేర్చుకుంటే అది అందులో ఆ ట్యూన్తో సహా ఉంటుంది కదా, అది గుర్తుంటుంది. నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని అండి, ఆల్ సైన్స్ హై స్కూల్ అని. అక్కడ కొన్ని హిందీలో పోయమ్స్ అవన్నీ ఉండేవి. ఆ పోయమ్స్ వాళ్ళకి పిల్లలకి బోరు, ఆ పోయమ్స్ బట్టి కొట్టడం అనేది బోరు. ఏం చేయాలి సార్, ఈ పోయమ్స్ నైసిక్రే అని చెప్పి అనేవాళ్ళు హిందీ టీచర్స్. ఒకసారి నేను ట్రై చేస్తాను ట్యూన్లో అని, ఆ చుక్ చుక్ కర్తీ ఆతీ రేల్, పీపీ కర్తీ ఆతీ రేల్, చుక్ చుక్ కర్తీ జాతీ రేల్, చాచా ఆయే చాచీ ఆయే, మథురాజీకే పేడేలాయే అని చెప్పి ఒక పోయం ఉంది. దాన్ని ఊరికే నేను ట్రై చేశాను. పీపీ కర్తీ ఆతీ రేల్, చుక్ చుక్ కర్తీ జాతీ రేల్, चाचा आए चाची आए, मथुरा जी के पेड़े लाए, सबके 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 साथ చల్తీ జాతి ట్రైన్ అని ఒకటి. నేను 2-3 సార్లు నేర్పించగానే మొత్తం పిల్లలు గుర్తుండిపోయింది, అది పాడేసి వాళ్ళు పాడేస్తున్నారు పిల్లలు. వాళ్ళకి పోయమ్స్ అన్నీ నేను అలా ట్యూన్ చేసి స్కూల్లో నేర్పించేవాడిని. ఆ తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నది, హిందీ లెసన్లో ఉండే పోయమ్స్, కొన్ని ఇంగ్లీష్ కూడా అలా ట్యూన్ చేసి వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని. నేర్పిస్తే అవి తొందరగా వచ్చేవన్నమాట. అంటే మ్యూజిక్లో ఆ పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి మీరు కూడా వింటుంటారు కదా, ఇన్ని పాటలు వింటుంటారు. మామూలుగా ఏదైనా పేపర్లో చదివింది మీకు మళ్ళీ చెప్పమని చెప్పలేరు, పాటల రూపంలోనే మీరు పాడగలుగుతారు. మీరు ఏ పాట అయినా తీసుకోండి, టక్కున అందరూ అది గుర్తుంటుంది మనకి. ఆ ట్యూన్లో ఉన్న పవర్, అదే మ్యూజిక్ జతపరిచి పాడితే
మనకు తొందరగా లిరిక్స్ కూడా గుర్తుంటాయి అన్నమాట. సో అలా పాటలకు ప్రాబ్లం ఉందండి. పిల్లలు చక్కగా వాళ్ళు చూసి పాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొంచెం బాగా ఇంకోటి మా క్లాస్లో విపరీతంగా ప్రాక్టీస్ చేయిస్తాం. ఒకసారి కాదు, కొన్ని ఎన్నిసార్లు చేస్తారు ఒక్కొక్క పాట? చాలా సేపు చేస్తారు. ఒక ఫస్ట్ స్టార్టింగ్ అంటే అయిపోయేదాకా మధ్య మధ్యలో అస్సలు ఉండరు. అందరినీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే రాసుకోకూడదు, ఫస్ట్ చూడకుండా పాడాలి. ఆ తర్వాత మీకు అంటే మీకు అన్ని వచ్చిన తర్వాత అప్పుడు మీరు రాసుకోవాలి. అప్పటిదాకా బుక్ తీయద్దని చెప్తాను. నేను లిరిక్ చెప్తానండి. ఓకే, అదే ఆ అక్షరాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తాను. తర్వాత అన్ని నేను భాష కూడా నేర్పిస్తాను. స, ష, ష, అళ, ష, తర్వాత ఇవన్నీ కూడా ఆ అక్షరం, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఇట్లాంటి ఆ భాష ఎలా ఉచ్చరించాలి మనం పాట పాడేటప్పుడు. తర్వాత ఆ పాటని రీడ్ చేయిస్తాను. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని, అట్లా వాళ్ళు రీడ్ చేస్తారు. తర్వాత దాంట్లో పలానా రాగం ఉంది, ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్పి, ఆ స్వరాలు చెప్పి, దానికి కొంచెం ఆలాపన చెప్పి, రాగ లక్షణాలు చెప్పి, రాగం పాడించి, అప్పుడు ఇది తాళంలో ఉంది, ఇలా అన్నీ ఒకటి సపరేట్గా నేను వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి అప్పుడు పాట నేర్పించి విపరీతంగా ప్రాక్టీస్ చేయిస్తాం. అంటే 3 hours ఉంటుంది నా క్లాస్, 3.5 hours. అది అలా ఆ పాట ఒక్కటే ప్రాక్టీస్ చేస్తారు ఆ రోజంతా. ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోయే క్వశ్చన్ ఉండదు. ఎవరైతే నిజంగా ఫోకస్తో, కాన్సన్ట్రేషన్తో, ఆ ప్యాషన్తో నేర్చుకుంటారో వాళ్ళు ఇంకా మర్చిపోరు. మా క్లాస్లోనే అయిపోతుంది ఆ ప్రాక్టీస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చాక కూడా ఆ పాత పాటని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ కొత్త పాట. సో మళ్ళీ ఇంట్లో కూడా హోంవర్క్ ఇస్తాము, వీళ్ళంతా బాగా చేస్తారు. ఇంట్లో హోంవర్క్ ఎప్పుడైనా మిస్ అయిందో, లేకుంటే క్లాస్ ఎప్పుడైనా మిస్ అయిందో ఉందా రాజు? అంటే మామూలుగా క్లాస్ ఒకసారి మిస్ అయిందండి. ఎప్పుడు అంటే ఒకరోజు ఏమైందంటే, రోజు మా ఊర్లో ఏదో పని ఉండే మా ఇంటి వాళ్ళకు. పని ఉంటే నేను ఆ రోజు క్లాస్కి వెళ్ళలేదు. ఆ రోజు అలిగా, తినలేదు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ మిస్ అయింది, నెక్స్ట్ క్లాస్ లో ఏమవుతుంది నాకు ఎట్లా తెలుస్తుంది? అవును కదా, నాకు తెలియాలి కదా. మరి నాకెవరు చెప్తారు? అందుకే ఆ రోజు క్లాస్ మిస్ అవ్వకూడదు. ఒకవేళ నేను ఎలా మిస్ చేస్తాను, మనకు చలి, జ్వరం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్ప మిస్ అవ్వకూడదు. అవి వస్తే తప్ప మిస్ అవ్వకూడదు. అది నా ఇంటెన్షన్. అందుకే నేను మిస్ అవ్వను. సో ప్రతి వారం సార్ దగ్గరికి వెళ్తారు, ప్రతి వారం క్లాసులు అవుతాయి. ఆ తర్వాత ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఇంట్లో మామూలుగా అంటే ఇంకా అవి అనుకుంటుంటాను, అంటే ఈ రోజు ఇవి చెప్పారు కదా, ఇంకా నాకు తెల్లవారు లేసినప్పుడు ఏం పని లేదు, నాకు ఇదే పని. ఇంకా ఇవి ఇలా చెప్పారు ఇలా అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అర్థమైపోద్ది, ఓహో సార్ ఇలా చెప్పారా అని. అందుకే క్లాసులు మిస్ అయ్యకూడదు. మనం మిస్ చేసామంటే ఇంకా మనం రెండోసారి పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ టైం మనం మూడు హ్యాపీగా ఉన్నప్పుడే వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మానేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు దానికి. ఇంకా అక్కడ నేర్చుకునే మూడు ఉండదు. ఈసారి ఎప్పుడైనా క్లాస్కి వాళ్ళు తీసుకురాకపోతే అలగడము, తిండి మానేయడము అలా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒక్కోసారి వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోవచ్చు, వాళ్ళకి ఇంకే పని ఉండొచ్చు సార్. కాబట్టి అది అర్థం అంటే నీ వైపు నుంచే ఆలోచించొద్దు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళు తగిన కారణం ఉండి నేను తీసుకురాలేదనుకోండి, వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉండి నేను తీసుకురాగనప్పుడు కోపం అనేది మంచిది కాదు. సో ఒక పద్యం పాడదామా? ఓకే, పాడు. నేను పాడతాను, నువ్వు రిపీట్ చేయి. ఓకే సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన కోపమే తర్వాత ఏంటి? తన కోపమే తన శాంతము, తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంచు. తెలుసుకో. ఓకే సార్.
సార్. ఇది కదా? కొంచెం నేను మళ్ళీ నేర్పిస్తాను, 10 మందికి చెప్పాలి. అవును కదా. ఈ రోజు నుంచి నువ్వేం మానేస్తావు? కోపము, అలక. మానేస్తా, అలక కోపము, అలక మానేస్తా. అవి 2 రోగాలు. ఓకే సార్. అవేంటవి? రోగాలు. మనకు రోగాలు ఉండొచ్చా? ఉండొద్దు సార్. ఉండొద్దు కదా. అవును. ఈ రోజు నుంచి అలగొద్దు, కోపం తీసుకోవద్దు. వాళ్ళని అడగాలి ఎందుకు తీసుకెళ్ళలేదు సార్. అంటే వాళ్ళు ప్రతిసారి తీసుకురావాలి అంత దూరం నుంచి అంటే వాళ్ళకి కష్టం, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. సార్. ఒక్క క్లాస్ మిస్ అయ్యావనుకో నెక్స్ట్ వీక్ వచ్చాక నీ ఫ్రెండ్స్ని చేసుకోవాలి అక్కడ వేరే వాళ్ళని. సార్. వాళ్ళ నంబర్ తీసుకోవాలి, తీసుకొని సార్. ఈరోజు సార్ ఏం చెప్పారంటే వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి ఫ్రెండ్స్ని కూడా నువ్వు సంపాదించుకో. ఓకే సార్. ఓకేనా? సరే. రాజు, ఇప్పుడు మన రామాచారి గారు మనకు కేవలం పాటలు మాత్రమే నేర్పించట్లేదు కదా, బోల్డ్ అని చెప్తున్నారు కదా. అన్నీ చెప్తారండి. మ్మ్. ఏదైనా చేస్తే ప్రతిదీ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఇది మాయ రోగం అని చెప్తారు. ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఇది చేయొద్దు, ఇది చేస్తే మీ అందరికి మాయ రోగాలు కమ్ముకుంటాయని చెప్తారు. మీరు ఇలా చేస్తే ఆయారాం గయారాం అని చెప్తారు. మీరు ఎక్కడైనా సింగింగ్ పాడాలి అంటే మీరు ఇలా ఏమి నేర్చుకోకుండా వెళ్ళొద్దు. మామూలుగా మీరు కోరస్ సింగర్స్ అయిపోతారు. మీరు సింగర్ కావాలంటే మీకు ఇవన్నీ రావాలని చెప్తారు. కోరస్ కూడా పాడాలి నాన్న, కోరస్ పాడాలి, మెయిన్ పాడాలి, కానీ అక్కడే ఆగొద్దు. అది నువ్వు ఒక సోలో సింగర్ అవ్వాలి, ఏదైనా పాడాలి. ఏ పాట అయినా పాడాలి, అన్నిటినీ గౌరవించాలి, కానీ ఒక చోట ఆగిపోవద్దు. అది నేను చెప్పేది.